బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాక్టర్ మహేష్ బాబుకు తెలంగాణ కన్స్యూమర్ కోర్ట్ నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఒక యాడ్ ఆయన చేశారు. ఒక యాడ్ని ఆయన చేయడం జరిగింది. అయితే ఆ యాడ్ని చూసిన ఒక మహిళ అక్కడ ఒక ఫ్లాట్ని కొనింది, అక్కడ ఒక ప్లాట్ని కొనడం జరిగింది. అయితే దాని తర్వాత అక్కడ దానికి సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు అని తెలిసిన తర్వాత ఎవరైతే ఆ ఫ్లాట్ని తనకు అమ్మారో దానికి సంబంధించి డబ్బులు వెనక్కి ఇచ్చారని చెప్పి అడిగినప్పుడు కూడా దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా యాక్టర్ మహేష్ బాబుకు తెలంగాణ కన్స్యూమర్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. తాను మహేష్ బాబు ఒక యాడ్ని ప్రమోట్ చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి యాడ్ చేశారు. సో దాంతో తాను మోసపోయానని ఒక డాక్టర్ కంప్లైంట్ చేసింది. సో ఫ్లాట్లు కొనుగోలు విషయంలో కూడా ఆ సంస్థ తనను మోసం చేసిందని, తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆ డాక్టర్ కోరడం జరిగింది. సో మహేష్ బాబు యాడ్ చేశారు. అందులో మహేష్ బాబు ఫోటో ఉన్న కారణంగా బ్రోచర్లో కంప్లీట్గా స్పెషల్ ఫీచర్స్తో కస్టమర్స్ను అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఎన్నో స్పెషల్ ఫీచర్స్ అందులో ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఫోటో ఉన్న కారణంగా కూడా నేను అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేశాను, డబ్బులు కూడా చెల్లించాను, తీరా లేఅవుట్ లేదని తెలుసుకున్న తర్వాత మోసపోయారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది, కంప్లైంట్లో పేర్కొన్నారు. సో తనకు డబ్బు వెనక్కి ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలంటూ కూడా కస్టమర్ ఫోరంలో ఆమె కంప్లైంట్ చేశారు. దీంతో ఈ కస్టమర్ కోర్టు వాళ్ళు కూడా ఇవాళ విచారణకు హాజరు కావాలని కూడా మహేష్ బాబును ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రియల్ ఎస్టేట్ వివాదంలో ఇరుక్కున్నారు. ఒక సంస్థకు యాడ్ చేశారు మహేష్ బాబు. ఇదే క్రమంలో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్లో కన్స్యూమర్ కోర్టులో కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించిన దాఖలైన ఫిర్యాదులో మహేష్ బాబు పేరును కూడా చేర్చారు. ఓ వైద్యురాలు ఈ కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేస్తూ బ్రోచర్లో మహేష్ బాబు ఫోటోతో ఉన్న వివరాలను చూసి బాలాపూర్ గ్రామం లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఫ్లాట్కు 34.8 లక్షల రూపాయలు చెల్లించామని కూడా చెప్పారు. తర్వాత అసలు ఆ లేఅవుట్లకు అనుమతులు లేవనే సంగతి తెలిసిన తర్వాత డబ్బు తిరిగి ఇవ్వాలని డెవలపర్ను ఒత్తిడి చేయగా సంస్థ ఎండి కంచర్ల సతీష్ చంద్రగుప్తా కేవలం 15 లక్షల వరకే వాపస్ ఇచ్చారని కూడా బాధితులు వివరించారు. సో ఈ నేపథ్యంలో కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి ఆ డాక్టర్ సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యం పైన కంప్లైంట్ చేశారు. తాము చెల్లించిన డబ్బు తిరిగి తమకు వచ్చేలా కూడా న్యాయం చేయాలంటూ కూడా ఆవిడ కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సురేష్, యాక్టర్ మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక ప్రాబ్లంలో ఆయన చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక మహిళ మహేష్ బాబు ఫోటో చూసి అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. తీరా ఆ లేఅవుట్లకు పర్మిషన్ లేని కారణంగా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కూడా ఆవిడ కోరారు. ఏకంగా 35 లక్షల రూపాయల వరకు కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది. సో కానీ అక్కడుండే యాజమాన్యం డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళు కన్స్యూమర్ ఫోరంని అప్రోచ్ అయ్యారు. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మహేష్ బాబు విచారణకు సంబంధించి ఆయన హాజరవుతారా లేదా గతంలో ఆయన వ్యవహరించిన లాగే తన లాయర్తో తాను అప్రోచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఏంటి మొత్తం ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? రియల్ ఎస్టేట్ కంపెనీలకు సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచారం చేస్తూ ఉంటారు. యాడ్స్ రూపంలో పెద్ద పెద్ద హోర్డింగ్లు ఆ కంపెనీకి సంబంధించి వోచర్ లో ఆ వెంచర్ కి సంబంధించిన విషయాలన్నిటిని కూడా చెప్తూ పేపర్ యాడే కాకుండా టీవీలో కూడా యాడ్స్ చేస్తుంటారు. అందులో భాగంగా మహేష్ బాబు బాలాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి ఒక వెంచర్ కి సాయి సూర్య డెవలపర్స్ అని చెప్పేసి దానికి ఆయన అడ్వర్టైజ్మెంట్ చేస్తూ తనకు సంబంధించిన వీడియోస్, బ్రోచర్స్ అన్ని కూడా ప్రచారం చేయడం జరిగింది. అవి చూసి కన్స్యూమర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారందరూ కూడా మహేష్ బాబు యాడ్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అనుమతి ఉంటాయని చెప్పేసి అందులో ఉన్న బ్రోచర్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఆ వెంచర్ లో ఉన్నాయని చెప్పేసి కూడా నమ్మి అందులో ప్లాట్లు కొని మోసపోయామని చెప్పేసి కూడా ఇద్దరు, ఒక వైద్యురాలతో పాటు మరో వ్యక్తి రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం లో ఫిర్యాదు చేయడం జరిగింది. తాము అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి మా దగ్గర 34 లక్షల పైగా డబ్బులు కట్టించుకొని తిరిగి
వెరిఫై చేసి అందులో అనుమతులు లేవని తెలిసింది. తిరిగి డబ్బులు చెల్లించాలని చెప్పినప్పటికీ కూడా తిరిగి 15 లక్షలు మాత్రమే చెల్లించారు, మిగతా డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పటి వరకు కూడా ఇంకా మాకు అందించలేదు అని చెప్పేసి కన్జ్యూమర్ ఫోరం లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ కు సంబంధించిన యజమానితో పాటు సినీ హీరో మహేష్ బాబుకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా కన్జ్యూమర్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కన్జ్యూమర్ కోర్టు ముందు మహేష్ బాబు న్యాయవాది హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి వివరణ గతంలో కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీకి సంబంధించి విచారణకు మహేష్ బాబు రాకుండా తన న్యాయవాదే రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు అందుబాటులో ఉన్నాడా లేదంటే మహేష్ బాబుకు సంబంధించి ఎలాంటి సమాచారం కన్జ్యూమర్ కోర్టులో తన న్యాయవాది అందిస్తాడనే దానికి సంబంధించి కన్జ్యూమర్ కోర్టు విచారణలో తెలుస్తుంది. ఖచ్చితంగా కస్టమర్స్ కి ఎవరైనా మోసపోతే కన్జ్యూమర్ కోర్టులో కేసులు వేసి ఉంటారు. అందులో భాగంగానే తాము ప్లాట్ కొనుగోలు చేసి దానికి అనుమతులు లేవని తెలుసుకొని తిరిగి తమ డబ్బులు తమకు చెల్లించాలని చెప్పేసి ఎవరైతే సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన యజమానిని అనేక సార్లు అప్రోచ్ అయినా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు మొత్తం అని చెప్పేసి బాధితులు ఇద్దరు కన్జ్యూమర్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపై విచారణ చేసిన కమిషన్ ఈ రోజు మహేష్ బాబుని సాయి సూర్య డెవలపర్స్ అయినటువంటి యజమాని సతీష్ చంద్రగుప్తాని కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్న ఈ రోజు మహేష్ బాబు సతీష్ చంద్రగుప్త వస్తారా లేదా అనే దానికి సంబంధించి ఈ రోజు తెలిసే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ విచారణకు నోటీసులు ఇచ్చి హాజరు కావాల్సి ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు చాలా మంది సినిమా హీరోలు యాడ్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ వెంచర్ లో విశేషాలకు సంబంధించి అన్ని అనుమతుల్లో వెంచర్ చేశారని చెప్పేసి కూడా యాడ్స్ చేస్తుంటారు. దానికి డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంది హీరోలు హీరోయిన్లు దీనికి సంబంధించి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ నిజమని నమ్మి కన్జ్యూమర్స్ పోనీ నష్టపోయామని చెప్పేసి గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి, కోర్టులు తీర్పులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కంపెనీకి యాడ్ చేసి ఆ కంపెనీ చీటింగ్ కానీ మోసం చేస్తే దానికి సంబంధించి పూర్తి బాధ్యత యాడ్ నిర్వహించిన వారి పైన కూడా ఉంటుందని చెప్పేసి గతంలో తీర్పులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా యాడ్స్ చేయాలి, లేదంటే వాటికి ప్రమోషన్ చేసే సందర్భంలో అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని కూడా బాధ్యత ఎంతైనా వీరికి కూడా ఉంటుందని చెప్పేసి గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ కి మహేష్ బాబు యాడ్స్ నిర్వహించడం జరిగింది. బ్రోచర్ లో మహేష్ బాబు ఫోటోనే డైరెక్ట్ గా వాళ్ళు ప్రింట్ చేసుకోవడం జరిగింది. దానికి మహేష్ బాబుకి డబ్బులు చెల్లిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు యాడ్ చేయడం వల్లే మేము అందులో ప్లాట్లు కొన్నాము, అవి అనుమతులు తెలిసి డబ్బులు మాకు ఇవ్వమంటే ఇప్పుడు అని చెప్పేసి కూడా ఇద్దరు కస్టమర్స్ కన్జ్యూమర్ ఫోరం కు వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా విచారణలో తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ ఇలాంటి యాడ్స్ చేసే హీరోలు ఎవరైనా సరే ఖచ్చితంగా అన్ని అనుమతులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత చేయాల్సి ఉంటుంది, లేదంటే వారికి కూడా ఈ చీటింగ్ లో బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు కొన్ని తీర్పులు కూడా వెల్లడించింది. కాబట్టి ఇప్పుడు కన్జ్యూమర్ ఫోరం లో ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు కాబట్టి వారికి చెల్లించాల్సిన డబ్బులు తిరిగి చెల్లించమని ఆర్డర్స్ ఇస్తుందా లేకుంటే ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేది కూడా విచారణలో తెలిసే అవకాశం కనబడుతుంది. ఎస్ సురేష్, అయితే ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్ గతంలో కూడా ఈడీ ఛార్జెస్ని కూడా సాయి సూర్య డెవలపర్స్ ఫేస్ చేసినప్పుడు మహేష్ బాబుకి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన తన లాయర్ ద్వారా తాను ఈడీ విచారణకు హాజరు కావడం జరిగింది. బట్ ఇప్పుడు ఏకంగా కన్జ్యూమర్ కోర్టులో, అంటే ఆల్రెడీ సాయి సూర్య డెవలపర్స్ పైన ఒక కేసు నడుస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఒకరు బయటకు వచ్చారు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బాధితులు వస్తారో మనం చెప్పలేము. సో ఈ నేపథ్యంతో మొత్తం మీద దీనికి సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ మాట్లాడడం కానీ లేదా మహేష్ బాబు టీం కానీ ఏదైనా మాట్లాడిందా? దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అయితే కాలేదు. కన్జ్యూమర్స్ మాత్రమే కన్జ్యూమర్ కోర్టులో వేశారు కేసు కాబట్టి కోర్టు నుంచే వారికి నోటీసులు వెళ్ళాయి. ఆ నోటీసులకు రిప్లై ఈ రోజు కోర్టులో ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈడీలో కూడా కేసు నడుస్తుంది. సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి పెద్ద ఎత్తున చీటింగ్ జరిగింది. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా మోసాలు ఇలాగే చేస్తున్నాయి. హైదరాబాద్ లో అనేక కంపెనీలు బోర్డు తిప్పేశాయి. అందులో సాయి సూర్య
డెవలపర్స్ ఒకటిగా ఉంది. దానికి మహేష్ బాబు యాడ్ చేసి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాబట్టి మహేష్ బాబుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని చెప్పేసి కూడా ఇద్దరు కస్టమర్స్ రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకా బయటికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు చాలా మంది పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేస్తుంటారు. ఇలా కన్స్యూమర్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఇంకా పిటిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే వేరువేరుగా విచారణ చేస్తారా లేదంటే ఇందులోనే కలిపి విచారిస్తారా అనేది కూడా తెలియాలి. ఇంకా సాయి సూర్యకు సంబంధించి డెవలపర్స్ కి సంబంధించి యాజమాన్యం నుంచి కూడా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్. సో హైదరాబాద్లో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్, గతంలో కూడా ఈ కంపెనీ పైన మనీ లాండరింగ్ అనే ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అప్పుడు సాయి సూర్య డెవలపర్స్తో పాటు మహేష్ బాబుకి కూడా, అంటే ఈ యాడ్లో ఆయన పాల్గొన్నారు కాబట్టి ఎంత లావాదేవీలు జరిగాయి, ఆయనకు డబ్బులు ఏ విధంగా చెల్లించారు, చెక్ రూపంలో చెల్లించారా, క్యాష్ రూపంలో చెల్లించారా అని కూడా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు పంపించింది. అయితే అప్పట్లో ఆయన విచారణకు తమ లాయర్ ద్వారా హాజరయ్యారు. తన తరపు నుంచి తాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కన్స్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ అయింది. ఒక డాక్టర్ అక్కడ ప్లాట్లు కొన్నారు, కానీ అక్కడ లేఅవుట్లకు సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేవు అని ఆవిడ తెలుసుకున్న తర్వాత ఎవరైతే సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు కదా, మేము ఇచ్చిన డబ్బులు ఏకంగా 35 లక్షల వరకు కూడా డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ డబ్బులన్నీ వెనక్కి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే రిటర్న్ ఇచ్చారు. మిగతా డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఇవ్వమంటే కూడా డిలే చేస్తున్నారంటూ కూడా ఆవిడ కన్స్యూమర్ ఫోరంలో, కన్స్యూమర్ కోర్టులో ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. దీంతో సాయి సూర్య డెవలపర్స్తో పాటు మహేష్ బాబుకి కూడా కన్స్యూమర్ ఫోరం నుంచి నోటీసులు అందాయి. సో ఫర్దర్గా ఏం జరుగుతుందా, ఎందుకంటే ఒక బ్రాండ్ని ఎండార్స్మెంట్ చేసినప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా కాస్మెటిక్స్ ప్రమోట్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తుంటారు, ఇలా రకరకాల ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. అందులో ఉన్న వాటికంటే కాస్త హైప్ ఇచ్చే విధంగా కూడా యాడ్స్ ఉంటాయి, అది మనందరికీ తెలుసు. సో అయితే ఆ బ్రౌచర్ ఏదైతే సాయి సూర్య డెవలపర్కి సంబంధించిన బ్రౌచర్లో ఆ ఫీచర్స్తో పాటు అందులో మహేష్ బాబు ఫోటో చూసి కూడా ఒక డాక్టర్ తాను ఆ ఫ్లాట్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఆ యాడ్ మహేష్ బాబు ఎండార్స్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంత సెలబ్రిటీ యాడ్ ఇచ్చినప్పటికీ కూడా మనము ఎక్కడ కొంటున్నాము అని క్రాస్ చెక్ చేసుకొని కొనాల్సిన బాధ్యత కూడా మన పైన కూడా ఉంటుంది. బట్ ఫర్దర్గా దీనికి సంబంధించి అక్కడ యాడ్ ఎండార్స్ చేశారు కాబట్టి మహేష్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కన్స్యూమర్ ఫోరం నుంచి ఇప్పుడు నోటీసులు వచ్చిన తర్వాత ఫర్దర్గా ఆయన విచారణకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ హాజరైన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠం రేపుతోంది.